పొట్టలో గ్యాస్ సమస్యతోటి చాలామంది బాధపడుతూ ఉంటారు. జీర్ణాశయ ఆరోగ్యమే మహాభాగ్యం. పొట్టలో గ్యాస్ సమస్యను తగ్గించే చిట్కాలు పాటించడం ద్వారా చక్కటి ఆరోగ్యాన్ని సాధించుకోవచ్చు. ఆయుర్వేదంలో వాత దోషం తాలూకు అసమతుల్యత ఈ గ్యాస్కి ప్రధాన కారణం. అయితే సహజ నివారణ బోర్డులు దీనికి ఉన్నాయి. ఒత్తిడితో పాటు అసహజమైన జీవనశైలి, సమయానికి తినకపోవటం, చెడు ఆహారపు అలవాట్ల వల్ల చాలామంది ఈ జీర్ణాశయపు వ్యాధులతోటి ఇబ్బంది పడుతున్నారు. ఇది పరిశోధనల్లో తేలింది. కాబట్టి ఈ అన్ని కారణాలని తగ్గించుకోవటం అవసరం. అల్లం టీ అనేది కడుపులో ఉండే గ్యాస్ని సులభంగా తొలగిస్తుంది. రోజువారీగా అల్లం ముక్కని నమ్మటం వల్ల ఇందులో ఉండేటటువంటి షాగోల్ అనేటటువంటి రసాయనం పేగుల్లో ఉండేటువంటి గాలిని బయటికి పంపుతుంది. పుదీనా టీ అనేది కడుపు నొప్పి తీవ్రతని అదుపులోకి తెస్తుంది. భోజనం తర్వాత ఈ పుదీనా టీని మీరు తాగారనుకోండి, చక్కటి ఫలితం కనిపిస్తుంది. దీంట్లో ఉండే మెంథాల్ అనే సమ్మేళనం కడుపులో ఉండే కండరాలకి రిలీఫ్ని ఇస్తుంది, రిలాక్స్ చేస్తుంది, గ్యాస్ సమస్యని నివారిస్తుంది. మజ్జిగ అనేది జీర్ణశక్తిని పెంచడానికి ది బెస్ట్ పానీయం. ఆహారం తీసుకున్న తర్వాత దీన్ని తాగితే ఇందులో ఉండే ప్రోబయాటిక్స్ వల్ల గ్యాస్ సమస్య నుంచి మీరు రిలీఫ్ పొందుతారు. ఈ ఇబ్బందులు దూరం అవుతాయి. జీలకర్ర నీరు అనేది ఈ జీర్ణాశయానికి మంచిది. జీర్ణక్రియని ఇంప్రూవ్ చేస్తుంది. గోరువెచ్చగా మరిగించిన ఈ నీటిని ఉదయాన్నే తీసుకుంటే గ్యాస్ సమస్యలు అదుపులోకి వస్తాయి. వాము అనేది పొట్టలో పెరిగిపోయిన గ్యాస్ని రిలీజ్ చేస్తుంది. వాముని నమలటం వల్ల కడుపు నొప్పి తాలూకు తీవ్రత కూడా తగ్గుతుంది. ఆహారాన్ని ఎప్పుడు బాగా నమిలి తినాలి. నెమ్మదిగా తినటం వల్ల పొట్టలోకి గ్యాస్ చేరకుండా ఉంటుంది. దీంతో ఈ కడుపు ఉబ్బరింపు, గ్యాస్ట్రిక్ సమస్యలు ఇబ్బంది పెట్టకుండా ఉంటాయి. నడక అనేది పేగుల కదలికల్ని మెరుగుపరుస్తుంది. కడుపు నిండా భోజనం చేసిన తర్వాత కాసేపు నడవటం వల్ల ఈ గ్యాస్ పెరిగిపోవటం అనే సమస్య తగ్గుతుంది, ఇబ్బంది పెట్టకుండా ఉంటుంది. సిగరెట్ లాంటి అలవాట్లను పూర్తిగా వదిలేయండి. అనారోగ్యాలకు కారణమయ్యే ధూమపానం వల్ల గ్యాస్, కడుపు ఉబ్బరింపు ఇలాంటి సమస్యలు మరింత తీవ్రతరం అవుతాయి.